హాయ్ అండి. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా చికెన్ మండి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను. దీనికోసం ముందుగా మనం మండి మసాలా తయారు చేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూనున్నర జీలకర్ర, దాల్చిన చెక్క, కొద్దిగా సొంపు, జాపత్రి, జాజికాయ, 4 లవంగాలు అండ్ అలాగే యాలకులు, మిరియాలు వేసుకుని ఇలా అయితే మిక్సీ చేసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ అనేవి పక్కన పెట్టుకున్నానండి మసాలా తీసుకుని. ఇప్పుడు ఇలా చికెన్ తీసుకుని అందులో మసాలా మొత్తం వేసుకున్నాను. ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి, ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. దీన్ని బాగా నేనైతే కలిపి ఒక 2 అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. బాగా మనం ఎన్ని గంటలు ఎక్కువసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగుంటుందండి ఈ మండి అనేది. సో నేనైతే 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. మొత్తం కూడా ఇలా 2 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు అనేది తీసుకుని ఇప్పుడు నేను ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలాగా దీంట్లో నేను ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మసాలా ముక్కలు అయితే నేను పెట్టుకున్నానండి. ఇందులో పెట్టుకుని మూత అనేది నేను పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత అనేది ఓపెన్ చేసి రెండో వైపు అయితే నేను ఈ చికెన్ ముక్కల్ని తిప్పుకున్నాను అనమాట. ఇలా మనం 10 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలండి ముక్కల్ని. రెండు వైపులా కూడా మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆవిరి మీద ఇలా మొత్తం మనం 20 to 25 మినిట్స్ అనేది ఈ చికెన్ ముక్కల్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈలోగా మనం బియ్యం అనేది నానబెట్టుకోవాలండి ఒక అరగంట ముందుగా. సో ఇక్కడ నేను 1 గ్లాసున్నర బియ్యం అయితే నేను నానబెట్టుకుంటున్నాను. ఒకసారి అయితే బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ అనేది పోసుకొని నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ని. సో ఇప్పుడు మరోసారి మనం చికెన్ ముక్కను అయితే చూసుకుందామండి. నేను రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసి ఇలా అయితే మనం కుక్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడైతే మనం చెక్ చేసుకుందామండి చికెన్ అనేది ఉడికిందా లేదా అని చెప్పి. చూసారా అండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. సో దీన్ని నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఈ వాటర్ అయితే ఏదైతే ఉందో అది మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని ఈ చికెన్ ముక్కల్ని మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా ఎర్రగా ఫ్రై అయితే చేసేసుకోవాలి మనం. ఇలా ఫ్రై అయితే చేసేసుకుని వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు మందపాటి బాండీ ఒకటి మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. బాండీ పెట్టుకుని ఈ బాండీ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నానండి. అండ్ అలాగే 3 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా అయితే వేగాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా పక్కకు తీసుకున్న మండి మసాలా ఏదైతే ఉందో 2 స్పూన్స్ మండి మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పచ్చి మసాలా అనేది కూడా కాస్త మిగిలింది కదా చికెన్ ముక్కలకి రాసేక, సో అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే నాకు 1 గ్లాసున్నర అయితే వచ్చాయండి. నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కాబట్టి మొత్తం 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మసాలా వాటరు ప్లస్ నార్మల్ వాటర్ కలిపి 3 గ్లాసులు.
ఇది బాయిల్ అయినప్పుడు మనం నిమ్మకాయ ముక్కలు అయితే వేయాలి. ఇవి కాస్త ఎండిన నిమ్మకాయలు అయితే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఇందులో అయితే వేయాలి. ఇప్పుడు రైస్ అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి నేను మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు కుక్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి రైస్ అనేది. సో ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఇంకా కాస్త వాటర్ అనేది ఉంది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో అయితే పెట్టేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి, మూత అనేది పెట్టేసుకుని. అండ్ 2 మినిట్స్ తర్వాత ఇందులో కాస్త చిన్న గిన్నె పెట్టుకొని బొగ్గు అనేది పెట్టుకుని అండ్ దాని మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆ పొగ అనేది మనం ఈ ముక్కలకి మండికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. నా దగ్గర బొగ్గు అనేది లేదు కాబట్టి నేను పెట్టుకోలేదండి, మీకు చూపించడం కోసం అయితే చెప్తున్నాను. బట్ పెట్టుకోకపోయినా సరే ఈ మండి అనేది చాలా అంటే చాలా బాగుందండి. సో ఫైనల్గా దీన్ని నేను కొత్తిమీర, కాజు, బాదం, కిస్మిస్తో అయితే డెకరేషన్ చేసుకున్నాను. సో ఫైనల్గా చికెన్ మండి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ట్రై